హాయ్ అండి. ఈరోజు అందరం సరదాగా పార్క్‌కొచ్చామండి పిల్లల్ని తీసుకొని. ఇక్కడ సమ్మర్ అయితే మాత్రం చాలా బావుంటదండి. సమ్మర్ అంటే మన సమ్మర్‌లా మాత్రం ఉండదండి. చెమటలు కారుకుంటూ అలా ఏమీ ఉండదు. ఇక్కడ వింటర్‌లో అస్సలు బయటికి రాలేరు కదా! చలి ఎక్కువగా ఉంటది. అందుకు సమ్మర్ అంటే ఇక్కడ వాళ్ళకి చాలా ఇష్టమండి. ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు 4 అయ్యేసరికి ఇలా పిల్లల్ని తీసుకొని అందరూ పార్క్‌కొచ్చేస్తారు. అలాగే మేము కూడా పార్క్‌కొచ్చాం పిల్లల్ని తీసుకొని. అసలు టైమే తెలియలేదండి. ఒక 2 అవర్స్ లాగా టైమ్ స్పెండ్ చేశాము. పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మా పెద్ద మనవరాలకైతే అసలు టైమే తెలీదండి. ఆటలు, గేమ్స్ అంటే తనకి చాలా పిచ్చి. ఇంకా చిన్నదానికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా! కొంచెం తను కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతుంది. అలా పిల్లలతోటి చాలా సేపు మేము పార్క్‌లో ఉండిపోయాం. ఆ ఎండలో కూర్చుంటే హాయిగా అనిపిస్తది. అలాగే సమ్మర్ ఇక్కడ రాత్రి 9 వరక మనకి చీకటి పడదండి. పగల్లాగే ఉంటది. ఇక్కడ వాతావరణంకి అసలు నేనైతే ఇంకా సాయంత్రం 5, 6 అయిందో అనుకుంటున్నాను. టైం చూస్తే 8, 9 అయిపోతుంది. చీకటి పడట్లేదు. పిల్లలైతే ఇంక ఎంతసేపు ఉన్నా ఇంకా ఆడుకోవడానికి ఇంకా వెళ్ళిపోదామంటే అస్సలు ఇంక చిన్నదైతే రాగాలు మొదలెట్టింది వెళ్ళిపోదామంటే. ఇక్కడ పార్కులు కూడా చాలా బావుంటాయి. పిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటెమ్స్ ఉంటాయి. ఇక్కడ వాష్‌రూమ్స్ అవి చాలా నీట్‌గా ఉంటాయండి. వచ్చారంటే మనమైతే ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. కొంచెం పిల్లలకి ఏదైనా ఫుడ్డో, స్నాక్స్ గట్రా పట్టుకొని వచ్చేసామంటే తినడానికి అన్నీ ఉంటాయి ఇక్కడ. కుర్చీలు, టేబుల్స్ అన్నీ ఉంటాయి. మనం అవన్నీ అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి మా చందాన్ని ఇలా కూర్చోబెట్టి తిప్పేసింది. తిప్పినంత సేపు బానే ఉంది. లేసిన తర్వాత దానికి వాంతుల్లా మొదలయ్యాయి. ఫుల్లు తిప్పేసింది. ఇక్కడ అమెరికన్స్ కూడా చాలామంది వచ్చారండి పార్క్‌కి. వాళ్ళు ఈ సమ్మర్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి పార్క్ అంతా ఇలా ఉంటది. ఇదిగోండి మా చిన్న మనవరాలు వెళ్ళిపోదామంటే కింద పడి దొర్లేస్తుంది. మేము ఆ తర్వాత పార్క్ నుంచి రెస్టారెంట్‌కొచ్చామండి. ఇది హైదరాబాద్ రెస్టారెంట్ ఒకటి. ఈ హైదరాబాదు రెస్టారెంట్‌లోకి వచ్చిన తర్వాత నాకు అమెరికాలో ఉన్నట్టు అనిపించలేదు అసల. హైదరాబాద్‌లోనే ఉన్నట్టు అనిపించింది. అట్మాస్ఫియర్ అంతా కూడా
మనకి మన ఇండియా లాగా ఉంటుంది. మెయిన్ తెలుగు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ తెలుగు వాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు. లోపల టీవీలోని సాంగ్స్ అని అవి అన్నీ తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్ కూడా ఉంటాయి. రెస్టారెంట్లో టిఫిన్ అయితే తినేసామండి.